అడగొచ్చు, అధికారులను అడగొచ్చు. మీరు స్వేచ్ఛగా, ఇది మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు, సేవకులు. మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, మీరు రాండి, మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది. ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంబడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, మిమ్మల్ని నిషేధిస్తాం, నియంత్రిస్తాం, నిర్బంధిస్తాం, మీరు మా చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే, మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చి, గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా కొంతైనా కడుక్కుంటారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి, వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం. అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు, లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళను సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతోని సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు, ముస్లిం మత సంఘాలకు, హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను, అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు, మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా, ఇది ప్రభుత్వం అందరిది,